తెలంగాణలో చేయూత పెన్షన్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి అదిరిపోయే శుభవార్త అయితే వచ్చింది. ఇక నుంచి చేయూత పెన్షన్లకు సంబంధించి డబ్బులు నేరుగా చేయూత పెన్షన్‌లో భాగంగా డబ్బులు నేరుగా వారి ఖాతాలకే జమ అయితే చేయబోతున్నారనమాట. సో, ఇప్పుడే సీఎం గారు కీలక ప్రకటన అయితే చేయడం అయితే జరిగింది. సో, మీరందరూ చూసుకున్నట్లయితే చేయూత పెన్షన్‌లందరికీ కూడా వ్యక్తిగత బ్యాంకు ఖాతాలోనే నిధులు జమ చేయాలని తపాలా శాఖ ద్వారా అందజేస్తున్న ప్రస్తుత విధానాన్ని మార్చాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఆధార్ కార్డు, ఓటర్ గుర్తింపు కార్డు, సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే డేటా ఆధారంగా పెన్షన్లను క్రమబద్ధీకరించాలన్నారు. సో, నిన్న మీటింగ్ అయితే పెట్టారన్నమాట. ఇందులో భాగంగా పెన్షన్ల పంపిణీ పారదర్శకంగా జరగాలి. ఒకే విధానం కింద పెన్షనర్లకు సాయం అందించాలి. కొత్త పెన్షన్ మంజూరులో ఒంటరి మహిళలకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. రాష్ట్రంలోని మొత్తంగా ఇలా చూసుకున్నట్లయితే అందరూ కూడా ఈట్లికి సంబంధించి కరెక్ట్‌గా చేయాలని చెప్పేసి చెప్పారనమాట. సో, దీన్ని బట్టి మనకి ఇక్కడ అర్థమేమైందంటే, ఇక ఆంచి భరోసా పెన్షన్‌లు ఏవైతే ఉన్నాయో చేయూత పెన్షన్‌లు, ఈ చేయూత పెన్షన్‌లన్నీ కూడా నేరుగా వారి బ్యాంకు ఖాతాలకే జమ చేస్తారు. అదేవిధంగా ఇప్పుడున్న సర్వే చేశారు కాబట్టి సర్వే ఆధారంగా పెన్షన్‌లు అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉంచి, అనర్హులు ఎవరైతే ఉన్నారో వారికైతే తొలగిస్తారంట. అదేవిధంగా కొత్త పెన్షన్‌లు ఇచ్చినప్పుడు ఒంటరి మహిళలకు ముందుగా మొదటి ప్రాధాన్యత అయితే ఇవ్వాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. ఈ విధంగా చేయూత పెన్షన్‌లకు సంబంధించి రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన చేశారు. సో, ఇక నుంచి డబ్బులన్నీ కూడా నేరుగా వారి ఖాతాలకే జమ కాబోతూ ఉన్నాయన్నమాట. సో, ఇది మనకు తాజా సమాచారం. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని